ఏ సాఫ్ట్వేర్ కోర్సు ఎక్కడ నేర్చుకోవాలి? ఒకరి దగ్గర 10,000 ఉంటుంది, ఒకరి దగ్గర 5,000 ఉంటుంది, ఇంకో దగ్గర 30,000 ఉంటుంది, ఇంకో దగ్గర 40,000, 50,000, 1,00,000 కూడా ఉంటుంది. అయితే చాలామంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏ కోర్స్ తీసుకోవాలి? అదే కోర్సు విషయం మనం ఆలోచిస్తే ఒక కోర్స్ నేర్చుకున్న వాడికి సేమ్ ఎగ్జాంపుల్, ఒకరు టెస్టింగ్ నేర్చుకున్నాడు, మాన్యువల్ ఆటోమేషన్, జావా, సెలెనియం విత్ AI నేర్చుకున్నాడు అనుకో. ఇదే నేర్చుకున్న వానికి ఒకరికి 6 lakhs 7 lakhs ప్యాకేజ్ వస్తుంది, ఇంకోనికి 3 లక్షలు వస్తుంది, ఇంకోటి 2 లక్షలు వస్తుంది, ఇంకొంతమందికి ₹1,00,000 కూడా కాదు, ఫ్రీగా ఒక 6 నెలలు 3 నెలలు పని చేయండి, ఆ తర్వాత మీకు కొంత స్టైఫండ్, ఒక 10,000 స్టైఫండ్ ఇస్తామంటారు. సో ఇక్కడ ఇది టెస్టింగ్ నేర్చుకున్న పరిస్థితి. అదే డేటా సైన్స్ కూడా అంతే. డేటా సైన్స్ విత్ AI కోర్స్ నేర్చుకున్నాడు, ఒకటికి 9 లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఇంకోనికి 3-4 లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఇంకొకరికి అసలు జాబే రాదు. ఇప్పుడు మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎంత పెట్టి నేర్చుకోవాలి. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో, ఓకే, మనకి ఏది ఇంట్రెస్ట్, ఏది అర్థమవుతుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసు. మనం కొంచెం రీసెర్చ్ చేయాలి. దాంతోపాటు మనము ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాం, 30,000, 40,000, 50,000 తీసి పక్కన పెట్టాలి. మనకున్న మైండ్ సెట్కి ఏది బాగుంటుంది అనేది ఒక అసెస్మెంట్ అనేది మనం చేసుకోవాలి. అలా చేసుకోకుండా వాళ్ళు డేటా సైన్స్ నేర్చుకుంటే నేను కూడా పోయి డేటా సైన్స్ నేర్చుకున్నాను, ఇంకోరు జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటా, లేకపోతే టెస్టింగ్ నేర్చుకుంటా, లేదా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు సైబర్ సెక్యూరిటీ చాలా బాగుందండి, సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటారు. ఇలాగ ఆలోచించి మీరు రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఒక ప్రాపర్గా ఆలోచన చేసి మీకు ఏ సూట్ అవుతుంది, మీరు దేనికి ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతున్నారు, ఏ కోర్సు మీకు అర్థమవుతుంది, ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది, ఇదంతా మీరు ఆలోచన చేయాలి. సింపుల్గా ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎంత పెట్టాలి, ఇలా ఆలోచించవద్దు. కొంచెము డెమోస్ వినండి, క్లాసెస్ వినండి, చుట్టూ పరిస్థితులు ఏంటి, మీకు ఎక్కువ మోటివేషన్ కావాలా, బాగా దగ్గరుండి ముందుకు నడిపించాలా, అలాంటి ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి. ఎందుకంటే ఎక్కువ పర్సనల్ కేర్ ఎక్కువ ఉండాలి అంటే కొంచెం వాళ్ళు ఎక్కువ డబ్బులే తీసుకుంటారు. లేదు నేను సొంతంగా నాకు ఎంత డబ్బులు వద్దు, నేను తక్కువ డబ్బులైనా పెట్టుకుంటాను, బాగా నేనే కష్టపడతాను, నాకు డౌట్స్ వస్తే నాకు గైడెన్స్ ఇస్తే చాలు అనుకుంటే దానికి తగ్గ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. కోర్సెస్ అయితే AI పడిపోతుంటే ఏ కోర్సెస్ బాగుంటాయి అనేది, అంటే AI మీద AI వాడొద్దు, ఓకే, AI వల్ల నష్టాలు వస్తున్నాయని మాట్లాడుతున్నాయి కదా కంపెనీస్. సో డెఫినెట్లీ దాని గురించి ఇంకొక వీడియోలో ఇంకొకసారి మనం డీటెయిల్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.